నమస్తే. వెల్కమ్ టు సింధు ఓపీడియా. పండగ అంటే సంతోషం కదా, కానీ ఈ ఇయర్ మాత్రం నిజంగా పండగ అంటే సంతోషమే. జనరల్గా దసరా అంటే చాలా పెద్ద పండగే కదా. ఈ పండగ ఎందుకు చాలా స్పెషల్, నిజంగా సంతోషం అంటున్నానంటే, మనకి లాక్డౌన్ వచ్చేసి అసలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా కదా, అసలు ముఖాలు చూసుకోవడానికి కూడా లేదు మనకి. అలాంటి టైంలో ఈ లాక్డౌన్ అంతా అయిపోయి మళ్ళీ ఒకరినొకరు కలుసుకొని ఒకరికొకరు ఫెస్టివల్ యొక్క విషెస్ తెలియచేసుకుంటూ మనము రాకపోకలన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ ద ట్రూ. యాక్చువల్లీ దసరా వచ్చినా రాకపోయినా యాక్చువల్లీ ఇప్పుడు పీపుల్ ఒకరినొకరు మింగల్ అవుతున్నారు కాబట్టి దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఆల్సో ఈ హ్యాపీనెస్ ఫెస్టివల్లో క్లబ్ అయింది కాబట్టి సో దిస్ ఈజ్ రియలీ అ వెరీ హ్యాపీ మోడ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ అ వెరీ హ్యాపీ దసరా. సో దసరా అంటేనే వంటలు, హ్యాపీనెస్, పిండి వంటలు ఎక్కువ చేసేస్తాం కదా. సో ఈరోజు నేను మీకు కొన్ని రెసిపీస్ చూపించాలనుకుంటున్నాను. సో నా లాస్ట్ ఒక రెసిపీ వీడియోస్లో కూడా చాలామంది నేను నాన్ వెజ్ పెట్టినప్పుడు వెజ్ అక్క మీరు వెజ్ పెట్టండి అని అడిగారు. ఎస్పెషలీ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ మధు. సో మధు, ఐఎమ్ టెలింగ్ ఫర్ యూ. సో ఈ ఎపిసోడ్లో ఐఎమ్ డూయింగ్ అ వెజ్ ఆల్సో. ఓకే, సో ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్ ఇట్. దీన్ని నేను ఈరోజు మీకు 3 కాంబినేషన్స్ చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి వెజ్, నాన్ వెజ్ అండ్ స్వీట్ అనమాట. సో వెజ్కి నాన్ వెజ్కి ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు మనము వంట చేయాలి పండగ అంటే అసలు తినే వాళ్ళకే హ్యాపీ కూర్చొని తినేస్తారు, కానీ చేయడానికి మనకి ఎంత కష్టం కదా. సో నేను ఈరోజు మీకు వెజ్కైనా నాన్ వెజ్కైనా సేమ్ ఇంటిగ్రెంట్స్ తోటి సేమ్ మెథడ్ యూజ్ చేసి డిఫరెంట్గా, అంటే మనకు వర్క్ ఈజీ, తినే వాళ్ళకి టేస్టీ. ఓకే, సో ఎక్కడ ఏది తక్కువ కాకుండా చూపించేద్దాం. సో ఈ 2 రెసిపీస్ అండ్ ఆల్సో చాలా ఈజీగా ఉండే ఒక స్వీట్ని, అంటే మనం పిండి వంటలు చేస్తాం కదా దసరాకి, ఎప్పుడు అలా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే ఒక స్వీట్ని కూడా చూపించేస్తాను. సో హోప్ యూ విల్ ఎంజాయ్ మై వీడియో, బట్ ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఓకే, సో వెళ్ళిపోదామా కిచెన్లోకి మరి. చలో, చూస్తున్నారా, దే ఆర్ వెల్ ఫ్రైడ్. సో వీటిని బ్లెండ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా అన్నీ మనము నార్మల్గా ఇలాంటి మసాలా ఐటమ్స్ అన్నీ వేయటానికన్నా పొడి చేసి పెట్టుకుంటే ఏంటంటే, కొద్దిగా వేయించేసి మనం పొడి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో మనం ఫర్దర్ కూడా ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్ అయినప్పుడు ఇలా వేయించేసుకున్నాం అనుకోండి, వేసుకోవడానికి దేంట్లోకైనా కూడా బాగుంటుంది. సో వీటిని కొంచెం స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, మనకు ఆ మసాలా అంతా తర్వాత కూడా మాడవాసన వచ్చేస్తుంది. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని దీన్ని కూడా బ్లెండ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కొన్ని పాప్ సీడ్స్ అంటే గసగసాలు, మన క్యాష్యూ అండ్ ఆల్సో బాదం తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని వేయించుకుంటాను. సో ఇది ఏంటంటే మనకి కర్రీలో థిక్నెస్కి కానివ్వండి, టేస్ట్కి చాలా బాగుంటుంది. సో మనం యూజ్ చేసే వెజ్ అండ్ నాన్ వెజ్కి రెండింటిని ఈ పేస్ట్ వేద్దాము. సో ఇట్ విల్ టేస్ట్ మచ్ 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 యాడెడ్ ఫ్లేవర్. సో ఇది టేస్ట్కి మాత్రం చాలా యాడెడ్ ఫ్లేవర్ అవుతుంది. సో లెట్స్ చూస్తున్నారు కదా, టమాటో ప్యూరీకి ఇట్లా హాట్ వాటర్లో టమాటోస్ తీసుకున్నాను. సో వీటి స్కిన్ చూడండి. ఓకే, సో అలా అయిపోయింది. సో ఇప్పుడు స్కిన్ తీసేసి మనం బ్లెండ్ చేసుకోవచ్చు. సో మన దసరా సంబరాలలో మన వెజ్ పన్నీర్ కర్రీ అని చెప్పాను కదా, సో దీనికి కావాల్సిన పన్నీర్ తీసుకున్నాను. సో దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాం. సో మీకు చెప్పినట్టు వెజ్ ఇక్కడ పన్నీర్తో ఇవాళ మనం చేస్తున్నాము. సో వాటికి కావాల్సిన ఆల్రెడీ పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా చూస్తున్నారు కదా, మనకు డిజైర్డ్ సైజ్ అండ్ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా కావాల్సి ఉండింది. అండ్ ఆల్సో 1 కప్ ఆఫ్ యోగర్ట్, మసాలా పౌడర్, గసగసాలు, బాదాం అండ్ జీడిపప్పు పౌడర్ అనమాట, ఆనియన్ వేయించుకొని దాని పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ, కావాల్సిన కారం, పసుపు అండ్ ఉప్పు. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్టుగా ఓకే సేమ్ ప్రొసీజర్, టెన్షన్ పడకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ ఈజీగా చేసేసుకోవడానికి కదా. సో సేమ్ మనం ఇట్లా వాటర్ తీసుకొని దీంట్లోకి కొంచెం ఒక చిటికెడు పసుపు వేసేసుకుందాం. సో ఈ వాటర్ చూస్తున్నారు కదా, బాయిలింగ్కి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం దీంట్లోకి క్రిస్టల్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మనము ఏవైతే క్యూబ్స్ కోసి పెట్టుకున్నామో పన్నీర్ని, సో ఇవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా, మనం వేస్ట్ 5 మినిట్స్ అయిపోయింది, అవి బాగా ఉడికిపోయినాయి. సో ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఇలా మనం ఉడకపెట్టుకున్నాం కదా పన్నీర్, చూడండి ఎంత బాగా ఉంది కదా, ఎల్లో కలర్లో. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక నాన్ స్టిక్ది తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ అన్నిటిని వీటిని 2 సైడ్స్ ఫ్రై చేసేలాగా దీంట్లోకి వేసేసుకుందాం.
సో పన్నీర్ లవర్స్ ఎలా అండి కొంచెం సేపు అలా ఫ్రై అవ్వా చూస్తున్నారా మన పన్నీర్ 2 సైడ్స్ కాదండి ఆల్ ద సైడ్స్ని మనం ఇలా ఫ్రై చేసేసుకుందాం. సో అవి బాగా క్రిస్పీగా అయిపోతున్నాయి. తినేద్దాం అనుకుంటున్నారా? కొంచెం ఆగండి, కర్రీ తయారైపోతుంది. అప్పుడు తృప్తిగా కూర్చొని తినేయచ్చు. మనం ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఏదైతే పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్లో, సో అదే ఆయిల్లోనే మనము కర్రీని చేసేయచ్చు. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, సో ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. లోనే దాని పచ్చి వాసన అంతా పోయేలాగా వేయించేసుకుందాం. వెల్లుల్లి పచ్చి వాసన పోయింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకుందామండి. ఒక ఫుల్ స్పూన్ అనమాట. స్టిర్రింగ్ ప్రాసెస్లోని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇట్లా మసాలా పౌడర్ని. సో దీన్ని ఒక చిటికెడు తీసేసుకొని దీంట్లో వేసేద్దామండి. ఎంత బాగుంది కదా, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎవ్రీ స్టెప్ నేను చెప్పినట్టు చేయండి. చాలా 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 ఈజీగా అండ్ బాగా వచ్చేస్తుంది. సో వీటన్నిటిని కొంచెంసేపు ఇలా ఉంచేసిన తర్వాత టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా. సో ఈ టమాటో ప్యూరీని మనకి ఎందుకంటే కర్రీ థిక్నెస్ కోసం టమాటో ప్యూరీ వేసేస్తున్నాను. తీసుకున్నాం కదండి గట్టి యోగాట్ని కూడా వేసేసుకోండి. క్రీమీ ఒక 1 or 2 seconds ఇలా అయిన తర్వాత మనకు కావాల్సిన ఉప్పు కారం అని వేసుకుందాం. కారం అండ్ ఉప్పు వేసేసుకున్నామండి. వీటిని బాగా కలిపేద్దాము. సో మీరు ఏదైనా టేస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు. మనం ఏందాక పన్నీర్ని ఉడికించుకున్నాం కదండి, ఇప్పుడు ఆ వాటర్ని వేస్ట్ చేసుకునే పని లేదు, దీంట్లో వేసేసుకోవచ్చు. సో ఏదైతే పన్నీర్ ఉడకబెట్టుకున్నామో ఆ వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని కొంచెం బాయిలింగ్ తెప్పించేద్దామండి. కొంచెం ఇది మనం ఏంటిది, మన గసాలు, మన జీడిపప్పు అండ్ బాదం పౌడర్, ఇది వేస్తే కర్రీ థిక్నెస్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది కూడా వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని కొంచెము ఇలా తిప్పుకొని దాని థిక్నెస్ వచ్చేంత వరకు మనము దీన్ని మూత పెట్టేసుకుందాం. థిక్నెస్ అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసేద్దాం. బాగా ఉడకనివ్వాలండి. బట్ అది చేసే ముందు ఒక క్యూబ్ ఆఫ్ బటర్ వేసేసాను అన్సాల్టెడ్, అండ్ ఆల్సో కొంచెం కొత్తిమీర. సో చూస్తున్నారా, పర్ఫెక్ట్ డిష్ ఫర్ పర్ఫెక్ట్ ఫెస్టివల్. ఓకే, సో ఎంజాయ్. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో దసరా ధమాకాలో మనం చూడబోతున్నాం నాన్ వెజ్ స్పెషల్. ఓకే, సో దీనికోసం 1 kg చికెన్ తీసుకున్నాను. సో దీని అంతా ఫ్రెష్గా కడిగేసి, ఓకే ఇలా బాగా మెత్తగా ఉంటుంది కదా, సో అన్ని ఫ్రెష్గా కడిగేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్ యోగర్ట్ తీసుకున్నాను, గట్టి పెరుగు. ఇందాక మీకు చూపించిన అన్ని మసాలా పౌడర్, గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పుది ఇది పౌడర్, ఆనియన్ పేస్ట్ అనమాట వేయించుకున్నాం కదా, ఇది వచ్చేసి టమాటో ప్యూరీ, అండ్ కారం, పసుపు, ఉప్పు. ఓకే, సో దీని ప్రాసెస్ చూసేద్దాం. చలో. రెగ్యులర్ కాకుండా కొంచెం మీకు డిఫరెంట్గా ఉండాలని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. సో ఇలా ఒక బాండీలో కానివ్వండి, సర్వలో కానీ, సో కొంచెం ఇలా ఒక బాండీలో హాట్ వాటర్ తీసుకోండి. కొద్దిగా స్పెషల్గా ఉండాలి కదా మరి. ఓకే, డిఫరెంట్ స్టెప్స్ ట్రై చేస్తున్నాను. సో ఆల్రెడీ ట్రై చేసాను, బాగుంది. మీరు కూడా చూడండి, ఇక్కడ వాటర్ బాయిలింగ్ వచ్చేసింది. ఇది బాగా బాయిలింగ్ వస్తున్న టైంలో మనము కొంచెము యాడ్ చేసుకున్నాం కదండి, అట్లాగే కొంచెం అంటే కొంచెం కాశ్మీరీ చిల్లీ మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకొని ఉన్నామో, సో చికెన్ కూడా వాటర్ వదులుతుంది కదా, సో అదంతా దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోతే మనకి మంచి కర్రీ అవుతుందన్నమాట. సో అదేంటో మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం చికెన్ ఉడకపెట్టేటప్పుడు కంపల్సరీ మనకు ఆ నీస్ స్మెల్ అనేది అంతా పోవాలి అంటే కొంచెం మనం రాలుప్పు వేసుకుందాం. ఓకేనా, క్రిస్టల్ సాల్ట్, ఇది మన తెలుగులో అయితే రాలుప్పు అంటాం కదా. ఓకే, సో మన టేబుల్ సాల్ట్ కన్నా కొంచెం ఇది వేసుకోవడం బెటర్. కొంచెం. సో చూస్తున్నారు కదా, చికెన్ అంతా ఇలా బాగా బాయిల్ అయిపోతుంది. సో దీన్ని ఇలా బాయిల్ అవ్వనిద్దామండి ఒక 10 minutes దాకా. చూసారా, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే, మనం పెట్టుకున్న వాటర్ కన్నా కొంచెం రెడ్యూస్ అయింది కదా. సో ఇప్పుడు చికెన్ని మనం మొత్తం తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. సో చూడండి, ఓకే ఇలా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి కదా. సో తీసుకొని మనం ఇలా సపరేట్గా ఒక దాంట్లోకి తీసేసుకుందామండి. ఈ వాటర్ని వేస్ట్ అనుకోవద్దు, మనం దీన్ని ఫర్దర్ ప్రాసెస్లో యూజ్ చేస్తామన్నమాట.
సో చూసారు కదా, ఉడకపెట్టినవి ఇలా ఒక దాంట్లో తీసుకున్నానండి. ఇట్లా ఒక బాండి పెట్టేసుకొని మనము ఆయిల్ పోసుకోవాలి. మరీ ఫుల్గా అక్కర్లేదు, కొంచెం ఇలా పోసుకొని కనిపిస్తుంది కదా ఆయిల్ హీట్ ఎక్కేసింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనము ఉడకబెట్టుకునే చికెన్ పీసెస్ని దీంట్లోకి వేసేస్తాం కదా. ఇలా ఉడకబెట్టుకున్న చికెన్ అంతా ఇట్లా ఆయిల్ వేడి చేసుకున్న బాండీలోకి ఇలా వేసేసాం కదా. ఇప్పుడు వీటిని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు ఏదైతే ఇలా కింద పక్క ఫ్రై అవుతుందో నెక్స్ట్ వీటిని ఫ్లిప్ చేసుకొని 2 sides మనం బాగా అవి రెడ్డిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తాం. ఈ రెడ్ కలర్ కనిపించేస్తుంది కదా, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ అనమాట. ఓకే, సో వీటన్నిటిని కూడా అలాగే మనం తిప్పేసుకుందామండి. సో మనం ఇప్పుడు చికెన్ తీసేసుకున్నాం కదా, అదే బాండీలోకి అదే ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, బట్ నేను ఇక్కడ బటర్ యాడ్ చేసేస్తున్నాను. ఓకే, సో వీటిని కొంచెం కరగనిచ్చేద్దామండి. దీంట్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, మనకు కొంచెం నాన్ వెజ్లోకి పడుతుంది కదా. సో ఓకే, ఒక full tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకున్నాను. సో దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం దీనిలో వేయించేద్దాం. సో మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కదా, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మన టమాటో ప్యూరీని యాడ్ చేసేసుకుందాం. ఒక ఫుల్ కప్ ఆఫ్ టమాటో ప్యూరీ పడుతుందండి. మనకు కావాల్సిన ఉప్పు, కారం అండ్ పసుపుని వేసేసుకుందాము. నేను మొత్తం 3 కలిపి వేసేసాను. ఇది చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదాము మరి గసగసాలు పేస్ట్ అనమాట, దీన్ని కూడా కొంచెం వేసేసుకుందాం. ఓకే, సో దీనివల్ల ఏంటంటే కర్రీ టేస్ట్, థిక్నెస్ కూడా. ఓకే, సో ద మీన్ వైల్ సో కర్డ్ని చాలా కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం ఉండదు. మనం కర్డ్ ఎక్కువ వేసుకుంటే నాన్ వెజ్ మరి సప్పగా అయిపోతుంది అన్ని. సో కొంచెం జస్ట్ అలా వేసామా లేదా అన్నట్టుగా అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మన గోల్డెన్ ఫ్రై చికెన్ పీసెస్ని ఇలా యాడ్ చేసేసుకుందాం దీంట్లోకి. ఓకే, సో చూసారా, ఆహా ఈ మసాలాస్ అన్నీ ఇలా పడుతుంటే అబ్బా బాబా ఎంత బాగుంది కదా. సో దీంట్లో ఏంటంటే మీరు ఒకవేళ ఒక డ్రై ఫ్రై కావాలనుకుంటే దీన్ని ఇలాగే కొంచెం ఉడకనిచ్చేస్తే మీకు మంచి డ్రై ఫ్రై వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం కర్రీలాగా ఉంటే బాగుంటుంది అనేసి పెట్టుకున్నప్పుడు చెప్పాను కదా వాటర్ పడేయద్దు అనేసి. ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ని మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుందామండి. సో ఓకే, మనం ఏదైనా టేస్ట్ ఏవైనా చూడాలి అనుకుంటే మనం అన్ని టేస్ట్ సెట్ కానీ ఏదన్నా ఇంకా ఎక్కువ తక్కువ ఎక్కడైనా ఉంటే మనకి ఇప్పుడు చూసేసుకొని దీన్ని సెట్ చేసుకొని ఇలా కొంచెంసేపు దీన్ని ఉడకనిచ్చేద్దాం. దీన్ని మూత మూసేసి ఉడకనిద్దాం. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. అండ్ ఆయిల్ కూడా మనకు పైన కనిపిస్తూ ఉంది కూడా, పైన మనకి యూజ్ అవుట్ అయిపోతుంది. సో సపరేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే జస్ట్ 1 స్పూన్ ఒట్టి కొబ్బరి, ధనియాల పొడిని అండ్ గార్లిక్ కలిపి ఇలా పొడిగా పట్టుకున్నానండి. సో అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొత్తిమీరని వేసేసుకుంటే పర్ఫెక్ట్. ఓకే, అండ్ ఆల్సో కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం. సో కొంచెం కొత్తిమీర, పుదీనా ప్లేస్ అ వెరీ విటల్ రోల్ అనమాట. సో ఇప్పుడు దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే, సో ఎస్ ఇఫ్ మనం దీన్ని ఆఫ్ చేసుకుంటాం. మనం ఇవాళ చేసుకోబోతున్న సింపుల్ స్వీట్ వచ్చేసి మెయిన్ ఇంటిగ్రెంట్ ఏంటంటే మన పాలపొడి అనమాట. ఓకే, సో ఇక్కడ నేను పాలపొడి తీసుకున్నానండి. ఒక 4 పెద్ద స్పూన్స్ నిండా వేసేసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి పంప్కిన్ అండ్ వాటర్మెలన్ సీడ్స్, జీడిపప్పు, చెర్రీస్, డేట్స్, బాదాం, రిజన్స్ అండ్ ఇలాచీ. ఓకే, సో నేను బాదాంని మరి క్యాష్యూ నట్ని కొన్ని రిజన్స్ని ఓకే అండ్ డేట్స్ని పౌడర్ లాగా పట్టేసుకుంటాను అనమాట. కొంచెం కండెన్స్ మిల్క్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. కప్ తీసుకుందామండి. ఇప్పుడు ఇది తీగ పాకం. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఒక నాన్ స్టిక్ తీసుకొని దీంట్లో షుగర్ వేసేద్దాము. ఓకే, సో కొంచెం వాటర్ పోసుకుంటూ ఉందాము. సో చూస్తున్నారు కదా, ఒక చెక్క వేసాను అండ్ ఆల్సో కొంచెం ఇలాచీ అనమాట. మొత్తం అవన్నీ తీసేసి వేయాలి. మన తర్వాత ఇలాచీ పౌడర్ ఫైనల్ స్టేజ్లో వేసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఒకే ఒక ఇలాచీ వేసున్నానండి. సో చూస్తున్నారు కదా, చక్కెర బాగా ఇలా ఉడుకుతుంది. సో మనం ఇది ఉడికినప్పుడు తర్వాత ఈ చెక్కని అవన్నీ తీసేసుకోవచ్చండి. సో అది అలాగే ఉంచేయము. ఓకే, సో దీన్ని బాగా కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇట్లా చెక్కని తీసేసుకుందామండి. చెక్క, ఆ ఇలాచి ఏవైతే మనకు పార్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ మీరు పైన అవన్నీ తీసేసుకోవచ్చు అనమాట. కదా తీగ పాకం వచ్చేసింది. మనం ఇప్పుడు తీగ పాకం అనేది ఎలాగో చూస్తాము. ఓకే, సో కొంచెము ఇలా తీసుకొని కనిపిస్తుందా మీకు, ఇలా ఇలా తీగ వస్తుంది కదా. ఓకే,
బై బిట్ ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి యాడ్ చేసుకుంటే మనకి ఉంటలు కట్టేస్తుంది అనేసి కొంచెం బిట్ బై బిట్ వేసుకుంటూ ఉన్నాము. సో దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. సో పిల్లలకి కానివ్వండి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది అసలు. ఎందుకంటే మనం షుగర్ కొంచెం తక్కువే తీసుకున్నాం కదా మీరు అనుకోవచ్చు, ఎందుకంటే పాల పౌడర్లోనూ స్వీట్ ఉంటుంది, పైగా మనం కండెన్స్ మిల్క్ ఒకటి యాడ్ చేస్తున్నాము. సో డెఫినెట్గా దాంట్లో ఉన్న స్వీట్ కూడా సరిపోతుంది. సో స్వీట్ లవర్స్ కావాలనుకుంటే ఇంకొంచెం స్వీట్ వేసుకోండి. ఓకే, సో మీ స్వీట్ మీరు అంత స్వీట్ టూత్ అనుకుంటే మీరు యూ క్యాన్ యాడ్ ఇట్. ఓకే, సో ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉందాం. బాగా ఇలా కలిపేసుకోవాలండి. సో అందుకే నాన్ స్టిక్ తీసుకుంటే ఏంటంటే మనకు ఖర్చుకోకుండా ఇలా బాగా వచ్చేస్తుంటుంది. ఓకే, మనము ఆల్రెడీ చెప్పాను కదండి మీకు బాదాము జీడిపప్పు అన్ని ఇలా నట్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని వేసేసుకున్నామండి. అండ్ ఆల్సో మన వాటర్ మెలన్ పంకిన్ సీడ్స్ అనమాట, అవి కూడా వేసేసుకొని తిప్పేద్దాము. కొంచెం కండెన్స్ మిల్క్. సో చూస్తున్నారు కదా మన మిక్స్చర్ ఏ ఉంటలు లేకోకుండా పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసింది కదా. వావ్, చూస్తున్నారా ఎంత బాగుంది కదా. ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని ఇలా గీ వేసేసి దీన్ని మొత్తం గ్రీస్ చేసేసుకుందామండి. ఇలా గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి మనం ఈ మిక్స్చర్ అంతా ఏం చేసాం కదా చల్లగా అయింది కాబట్టి ఇలా వేసేసుకొని, మరీ చల్లగా అవ్వనివ్వకండి, అది గిన్నెలోనే సెట్ అయిపోతుంది. ఇలా ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొన్ని డెకరేటింగ్గా టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకుందాము. కలర్ కాంబినేషన్ కూడా చూడటానికి తినడానికి బాగుంటుంది. వావ్, చూస్తున్నారు కదా అసలు ఆ కలర్కి మనం వేస్తున్నాం టూటీ ఫ్రూటీస్ రెడ్ కలర్. అండ్ ఆల్సో కొంచెం కలర్ కాంబినేషన్స్కి మనము వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా గ్రీన్వి వేస్తున్నాము. వావ్, అసలు చూస్తుంటేనే ఆహా తినేయాలనిపిస్తుంది కదా. నాకు అలాగే అనిపిస్తుంది, కానీ ఇది సెట్ అవ్వాలి. మనం రిఫ్రిజిరేటర్లో మినిమం ఒక 2 hours అన్నా ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఇలా వేసాం కదండి, వీటన్నిటిని కొంచెం జెంటల్ ప్రెస్, చేతిని కొద్దిగా వాటర్లో అలా ఎందుకంటే కాలుతూ ఉంటుంది కదా, కొద్దిగా తడుపుకుంటూ మనం దీన్ని అంతా జెంటల్ ప్రెస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సెట్ అయిపోయినప్పుడు మనం పీసెస్ లాగా క్యూబ్స్ లాగా కోసేసుకోవచ్చు. గార్నిష్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో కొంచెం జీడిపప్పుని కూడా అలా పెట్టుకొని గార్నిష్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇది. పిల్లలు బాగా 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 ఇష్టపడతారు. పిల్లలనే కాదు మనం కూడా పర్ఫెక్ట్గా బాగా అంటే చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు. బాదంతో కూడా అలా గార్నిష్ చేసేసుకుందాం. సో చూసారా, వావ్, మన ఈజీ క్విక్ జస్ట్ 5 minutes. చూస్తున్నారు కదా. సో మనం చేసుకున్న చికెన్ కొంచెం లాస్ట్లో చీజ్ తురిమి వేసేసాను. అండ్ ఆల్సో అవర్ పన్నీర్ అండ్ మనం చేసుకున్న స్వీట్ అనమాట. దీన్ని రిఫ్రిజిరేట్ చేసాం కదా, 2 hours అయ్యింది. సో దిస్ ఈజ్ వెల్. ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకొని టేస్ట్ చూసే సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. కట్ చేసుకోవచ్చు అండి మనం క్యూబ్స్గా, లేదంటే దీన్ని ఏమంటారు లడ్డుగా కూడా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు లడ్డుగా ఇష్టపడుతుంటే మాత్రం మీరు అలా లడ్డు షేప్లో కూడా దీన్ని చేసేసుకోవచ్చు. చూస్తున్నారా అసలు కట్ చేస్తుంటే భలే బాగుంది. సో దసరా పండుగకు దుమ్ము దుమారం లేపే నా సంబరమైన సింధు వంటలు రెడీ అయిపోయాయి. సో నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా చూస్తున్నారా వెజ్ నాన్ వెజ్ అండ్ ఒక స్వీట్ రెడీ చేసేసుకున్నాం. అమ్మా, ఈ చీరలలో వంటలు చేయాలంటే నిజంగా దేవుడా. ఓకే, సో చూస్తున్నారా రెడీ అయిపోయినాయి కదా. సో టేస్ట్ చేసేద్దాము వితౌట్ మచ్ వెయిటింగ్. ఓకే, సో నేను చేసిన చికెన్ అండ్ ఆల్సో పన్నీర్ అండ్ ఆల్సో ఒక స్వీట్. మరి కూర తిని చూపించలేను కదా, అందుకని ఇంట్లో మా మమ్మీ మిల్క్ రైస్ చేస్తున్నారనమాట, కోకోనట్ మిల్క్తో పలావ్. సో దీన్ని పెట్టుకొని టేస్ట్ చేస్తాను. మీకు ఈ కోకోనట్ మిల్క్ రెసిపీ కావాలనుకుంటే యూ కెన్ ఫాలో మై మామ్స్ ఛానల్, అది నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం తిందాం? వెజ్ తిందామా నాన్ వెజ్ తిందామా? నాన్ వెజ్. ఓ వచ్చేసారా మా చెల్లి నాన్ వెజ్. నేనేమో నాన్ వెజ్ అంటే నాకు మా చెల్లికి ఏమో నాన్ వెజ్ అంటే ఒక రేంజ్లో పిచ్చి అనమాట. ఓకే, పెళ్ళయ్యాక మా ఆయనకు కూడా ఎక్కించాను ఆ పిచ్చి, పాపం ఫస్ట్లో లేదు. కానీ ఈ మధ్య వీడియోస్ చేస్తుంటే అందరు నన్ను చాలా వరకు నా స్టూడెంట్స్ కానివ్వండి, నా కలీగ్స్ కానివ్వండి, మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఒకటే ఇది వెజ్ వెజ్ వెజ్. నాకు అప్పుడు అర్థమైందండి మన ఇండియాలో వెజిటేరియన్స్ చాలా ఎక్కువ ఉన్నారని. ఓకే, సో నా కోసం కాకపోయినా మీకోసం కూడా నేను వెజ్ కర్రీస్ని బాగా ప్రిఫర్ చేస్తూ మీకు డిఫరెంట్ స్టైల్స్లో చూపిస్తాను. సో ఫస్ట్ యాజ్ పర్ యువర్ విష్ నేను వెజ్ టేస్ట్ చేస్తాను. ఓకేనా? సో చూడండి
మన దీని మీద చీజ్ అలా వేసుకున్నాం. సో మన పన్నీర్ ఎంత పర్ఫెక్ట్గా, ఓకే మనం దీన్ని ఆల్రెడీ కాల్చుకొని వేసుకున్నాం కాబట్టి అసలు క్రిస్పీగా బాగుంటుంది. సో లెట్ మీ టేస్ట్ దట్. బాగుంది. వెజ్ లవర్స్, ఎస్పెషల్లీ పన్నీర్ లవర్స్, నన్ను వెజిటేరియన్ అడిగిన ఫస్ట్ అందరికీ మీకే అనమాట ఇది. ఓకే, కొంచెం లిస్ట్ గుర్తుందని ఎవరు అడిగారో, ప్రియాంక, మధు, సించన, సో అందరికీ మీకే అనమాట ఇది ఫస్ట్. ఓకే, సో దీంట్లో కొంచెం రైస్ కూడా కలుపుకొని చూద్దాం. మీరు ట్రై చేస్తున్నారు, నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారండి వాట్సాప్లోను ఫేస్బుక్లోను. బట్ ప్లీజ్ కామెంట్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ఎక్కడ చూస్తున్నారో మీరు వీడియోస్ అక్కడ కామెంట్ చేయండి, సో దట్ అదర్స్కి కూడా అర్థమైపోతుంది రెసిపీ ట్రై చేసినప్పుడు ఎట్లా ఉంది అనేసి. మీరు నాకు పర్సనల్గా అక్క సూపర్, కేకా, తురుము అని పెడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఐ నో యూ ఆల్ సపోర్ట్ మీ సో మచ్. బట్ స్టిల్ కొంచెం అక్కడ పెడితే ఎవరైనా చూసే వాళ్ళు ట్రై చేయాలనుకున్నారు కూడా, వీళ్ళకి బాగా వచ్చింది నేను ట్రై చేయొచ్చు. యూట్యూబ్లో ఎస్పెషల్లీ కామెంట్ సెక్షన్ చదివి వీడియో చూసే వాళ్ళు చాలా వరకు ఉంటారు. ఓకే, కొన్నిసార్లు మనము అంతే కదా. సో అందుకు మీ కామెంట్ ఇంకొకరికి హెల్ప్ అవ్వచ్చు. ఓకే, సో వెజ్ లవర్స్, బాగుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి? నాన్ వెజ్. చూస్తున్నారా, నాన్ వెజ్. నా కెమెరామ్యాన్ ఎవరో కాదు, మా సిస్టరే. సో అందుకే అది నాన్ వెజ్ అని మొత్తుకుంటుంది. ఓకే, మనం చేసుకున్నాం ఈ పులుసు కానివ్వండి, థిక్నెస్ మాత్రం కేక. ఓకే, సో చికెన్ని మనం ఆల్రెడీ ఏమంటే అటు ఇటు ఫ్రై చేయడం వల్ల అసలు అది తినడం భలే క్రిస్పీగా బాగుంటుంది. సో లెట్ మీ ఎంజాయ్. చూస్తున్నారు కదా పీస్, చాలా 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 బాగుంది. క్యూబ్స్లోనే కట్ చేసుకోవచ్చు, లేదంటే లడ్డూలాగానే చేసేయచ్చు. ఏదైతే ఏంటి పోయేది నోట్లోకేగా కదా, రుచిగా ఉంటే చాలు. సో తీసేసుకున్నాను. లెట్ మీ టేస్ట్ అంటే యూ. భలే భలే ఉంది తెలుసా, మెత్తగా, అంటే నాలాగా స్వీట్గా, సాఫ్ట్గా. ఓకే, బాగుంది. దుమ్ము లేపే ధమాకా వంటలు అనమాట మనవి. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. నేను అటు వెజ్ వాళ్ళని ఇటు నాన్ వెజ్ వాళ్ళని ఇద్దరిని సాటిస్ఫై చేయాలని చెప్పి సో కొంచెం డిఫరెంట్గా వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ ట్రై చేశాను, మీకు అందుకే చూపించాను. అండ్ ఆల్సో ఫర్ ద స్వీట్ లవర్స్, స్వీట్లీ దిస్ ఈస్ ద రెసిపీస్ ఫర్ యూ. సో ఈ దసరాని దుమ్ము లేపే ధమాకాగా సెలబ్రేట్ చేసుకుందాం. నార్మల్గా అయితే ఏముందిలే, ప్రతి ఇయర్ దసరానేగా. కానీ ఇయర్ చెప్పాను కదండి, కరోనా వల్ల ఒక మనిషి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు బాగా అర్థమైపోయింది. మనిషికి మనిషి మాత్రమే ఉండాలి, ఒక మనిషికి ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ నేర్పించింది కాబట్టి అవన్నీ నేర్చుకుందాం. సృష్టి మనకు ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. సో మనము వాటిని నేను నేర్పించాము అది నేర్చుకుంటూ తప్పిపోకుండా ఉంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని దిస్ దసరా షుడ్ బ్రింగ్ ఆల్ ద జాయ్ అండ్ విక్టరీ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ like, share, subscribe. Okay, thank you.